నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సునీత మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య కాదా? గోపీనాథ్ కు మరో భార్య పిల్లలు ఉన్నారా? భార్యకు గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదా? గోపీనాథ్ అన్న తల్లి కూడా ఇదే నిజమంటున్నారా? సునీతకు గోపీనాథ్ భార్యను అని చెప్పుకునే చట్టబద్ధత అర్హత లేదా? అలాంటప్పుడు గోపీనాథ్ భార్యగా అందరికీ పరిచయం అయిన సునీత పరిస్థితి ఏమిటి? వాస్తవం ఏమిటి? అసలు సునీత ఎవరు? ఏది నిజం, ఏది అబద్ధం? లెట్స్ వాచ్ ద స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సినిమా ట్విస్టులను తలపిస్తూ ఫ్యామిలీ డ్రామా నడుస్తోంది. కథంతా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కేంద్రంగానే నడుస్తుంది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆమె నామినేషన్ కూడా చెల్లుబాటైంది. అయితే సునీత అసలు గోపీనాథ్ కు భార్యే కాదని, చట్టబద్ధమైన భార్య కొడుకు వేరే ఉన్నారనే ప్రచారం నియోజకవర్గంలో ఊపందుకుంది. గోపీనాథ్ మొదట మాలినీదేవి అనే మహిళను వివాహం చేసుకున్నారని, వారికి ప్రద్యుమ్న అనే కొడుకు కూడా ఉన్నారని సమాచారం. కొడుకు పుట్టిన కొంతకాలానికే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారని తెలిసింది. మాలినీదేవి అసలు ఇండియాలో ఉండకుండా విదేశాల్లో స్థిరపడిపోయారట. దీంతో మాగంటి గోపీనాథ్ తనకు పరిచయం అవ్వడం, సునీత సహజీవనం ప్రారంభించారనేది కుటుంబ సభ్యుల కథనం. సునీతను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోకపోయినప్పటికీ ఆమెతో కలిసే ఉంటున్నారు. గోపీనాథ్ సునీతలకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే సునీతతో మాగంటి గోపీనాథ్ కుటుంబానికి మంచి సంబంధాలు లేవని తెలుస్తోంది. గోపీనాథ్ మరణించినప్పుడు సంస్మరణ సభలను కూడా సునీత, గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ వేరువేరుగా నిర్వహించారు. సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడాన్ని వజ్రనాథ్ వ్యతిరేకించారు. గోపీనాథ్ వారసుని తానే అని వాదించారు. గోపీనాథ్ తల్లి కూడా సునీత పక్షాన్ని నిలవలేదు. దీంతో అప్పుడే సునీతకు గోపీనాథ్ కుటుంబానికి మధ్య గ్యాప్ ఉందని తేటతెల్లమైంది. గోపీనాథ్ మరణించిన సందర్భంలో కూడా సునీత, వారి పిల్లలే కనిపించారు. అసలు భార్యగా చెప్పబడుతున్న మాలినీదేవి ఎక్కడా కనిపించలేదు. అయితే ఉప ఎన్నికల సందర్భంగా మాత్రం మాలినీదేవి పేరు బయటకొచ్చింది. సునీత అసలు గోపీనాథ్ భార్య కాదని, అలాంటప్పుడు ఆమె నామినేషన్ కూడా చెల్లదనే వార్తలొచ్చాయి. కానీ భార్య భర్తల సంబంధం నామినేషన్ పై ప్రభావం చూపే అవకాశం లేదు. కేవలం ఓటర్ అయితే చాలు. దాంతో నామినేషన్ చెల్లుబాటైంది. అయితే గోపీనాథ్ కు అసలు భార్య సునీత కాదనే ప్రచారం మాత్రం ఆగడం లేదు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోకపోయినప్పటికీ గోపీనాథ్, సునీత భార్య భర్తలే అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. మొత్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీల ప్రచారం కన్నా మాగంటి ఫ్యామిలీ స్టోరీని ఓటర్లు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పుకుంటున్నారు.